బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. తుది దశకు చేరుకున్న మావోయిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం. అవును, నిజమే. తాజాగా అగ్రనేతలు దేవ్జీతో పాటుగా మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోవడం జరిగింది. 4 దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి ముగింపు పలకబోతున్నారు. ఆపరేషన్ ఖగార్తో 100 మంది మావోయిస్టులు మృతి చెందారు. మార్చి 31తో ముగియబోతుంది ఆపరేషన్ ఖగార్. ఈ నేపథ్యంలో డెడ్లైన్ లోపు మావోయిస్టు పార్టీని భూస్థాపితం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పటికే హిడ్మాతో పాటుగా బర్సేదేవ వంటి కీలక మావోయిస్టులు కూడా ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇక మొన్నీ మధ్య లొంగిపోయారు మల్లోజులతో పాటుగా ఆసన్న ఇతర నేతలు. ఇప్పటికే అనారోగ్యంతో విదేశాల్లో ఉన్నారు గణపతి. ఇక బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట మొదలైంది. గణపతి, దామోదర్ మినహా మిగతా అగ్రనేతల లొంగుబాటు లేదా ఎన్కౌంటర్గా ఇదే పరంపరలో సాగుతుంది మావోయిస్టు పార్టీకి సంబంధించి. సో ఆపరేషన్ ఖగార్ మాత్రం ఉక్కు పాదంతో దేశంలో మావోయిజాన్ని అణిచివేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, ఒకప్పుడు దండకారణ్యమైనటువంటి ప్రాంతం, గిరిజన ఆదివాసుల యొక్క మద్దతుతో సాగినటువంటి పరంపర. సో అప్పుడు భూ వ్యతిరేక ఉద్యమాలకి సంబంధించినటువంటి భూ చట్టాలకు వ్యతిరేకంగా సాగినటువంటి తీరు, ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆపరేషన్ ఖగార్ కానివ్వండి. సో ఈ పరంపర మొత్తం చూసుకున్నప్పుడు ఒక రకంగా మావోయిస్టు పార్టీకి చరమగీతం పులిస్టాప్ పడబోతుంది అనుకోవాలి దేశంలో. సో మరీ ముఖ్యంగా మార్చి 31 నాటికి ఆపరేషన్ ఖగార్ పూర్తి చేయడం 100% సాధ్యమేనా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏమంటారు? ఎస్, డెఫినెట్గా 4 శతాబ్దాలు అంటే 1980 నుంచి కూడా మావోయిస్టు కావచ్చు, అలాగే నక్సలిజం కావచ్చు, పెద్ద ఎత్తున అంటే అన్ని మారుమూల గ్రామాల్లో కావచ్చు, అటు గిరిజన నివాసాల్లో పెద్ద ఎత్తున దీన్ని ప్రభావం చూపింది. అప్పట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఏదైతే అప్పుడు పోలీస్ వ్యవస్థ కావచ్చు, అటు రాజకీయ వ్యవస్థ కావచ్చు, అంటే భూస్వామి వ్యవస్థ కావచ్చు, పట్వారీ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా మావోయిస్టు భావజాలానికి అటు ప్రేరేపణ చేసిన అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు 1980లో సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే మొత్తం కూడా రైతులు భూములను కోల్పోయిన పరిస్థితి ఉంది, రైతులకు ఎక్కడ కూడా న్యాయం జరగని పరిస్థితి ఉంది, గిరిజనులకు ఏదైతే ఆర్టికల్ 5 కావచ్చు, ఆర్టికల్ 6 కావచ్చు, దీనికి సంబంధించి వాళ్ళ హక్కులు వాళ్లకు దక్కలేకుండా పోయినాయి. సో ఇవన్నీ ఈ మావోయిస్టు నక్సలిజం వైపు బాట చూపినాయి. సో అప్పుడు ప్రత్యేకంగా ఈ పోలీస్ వ్యవస్థ కంటే అటు మొత్తం కూడా అంటే ఈ ప్రభుత్వాల కంటే పోలీస్ వ్యవస్థ కంటే సో ప్రజలు కూడా ఎక్కువగా ఈ మావోయిజాన్ని, నక్సలిజాన్ని కోరుకున్నారు. ఎందుకంటే న్యాయం జరగనప్పుడు, పోలీస్ వ్యవస్థలో ప్రభుత్వంలో న్యాయం జరగనప్పుడు ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఏముంది అంటే అప్పుడు ఈ మావోయిస్టు నక్సలిజం అనేది ఉంది. సో అప్పుడు 1980 నుంచి 1990 అలాగే 2000, 2010 వరకు కూడా సో ఈ సిచ్యువేషన్ ఉంటుంది. కానీ 2010 తర్వాత మొత్తం కూడా ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, మొత్తం కూడా ఎక్కడ కూడా ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియా యుగం కావచ్చు, ఇదంతా కూడా ప్రజలకు ఏం జరిగింది, ప్రజలకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. సో వాళ్ళ హక్కులేంటి, వాళ్ళకున్న రైట్స్ ఏంటి అన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నారు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అప్పుడు మావోయిస్టు నక్సలిజం అనేది అవసరం ఉండింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న టెక్నాలజీల్లో సో ఈ మావోయిస్టు నక్సలిజం అనేది అవసరం లేదనేది కూడా ప్రస్తుతం లొంగిపోయినటువంటి ఆచరణ కావచ్చు, మల్లోజుల కావచ్చు, వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ దశాబ్దాల నిరీక్షణ, దశాబ్దాల పోరాటం కూడా మరి మార్చి 31తో మొత్తం కూడా ఈ శకానికి మొత్తం నాంది పలికే అవకాశాలు ఉంటాయి. సో క్లైమాక్స్ చేరింది ఈ నక్సలిజం అనేది, మావోయిస్టిజం అనేది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా పోరాటాలు, ముఖ్యంగా పట్వారీ వ్యవస్థలో చాలా పోరాటాలు జరిగినాయి. సో ముఖ్యంగా అప్పుడు ఏదైతే 1980, 90లో
అప్పుడు పెద్ద ఎత్తున ఈ పట్వారీ వ్యవస్థ ఉండేది. పట్వారీలు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంతమంది కావాలని ప్రజలను దోచుకోవడం కావచ్చు, ప్రజల్ని హింసించడం కావచ్చు, ప్రజలని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఎవ్వరికి చెప్పుకోవాలి అనేది కూడా ఉండేది. సో అప్పుడు ఇటు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళని అన్నలు కూడా అని అంటారు. సో వాళ్ళు అన్నలకు చెప్పాలి. చిన్న సబ్మిషన్ మీరు అన్నటువంటి మాటలోనే నాకు అనిపించింది ఏంటంటే, సాధారణంగా ఒకప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ కాకుండా ఇప్పుడు పూర్తిగా మారిపోవడానికి స్థానికుల సహకారం లేకపోవడం కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే సో అన్నలు వస్తారు, వారే మనకి సమస్యలు తీరుస్తారు అనేటువంటి దశ దగ్గర నుంచి బలహీనపడేటువంటి దశ నుంచి ఇప్పుడు ముగింపు దశకు వెళ్తుంది. అలాగే మావోయిస్టులు కూడా వాళ్ళు పార్టీలో జాయిన్ అయిపోయి మంత్రులుగా పనిచేశారు, ప్రజాప్రతినిధులుగా సేవలు అందించినటువంటి వారు కూడా ఉన్నారు. సో ఈ కోణంలో చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా అప్పుడున్న సిచ్యువేషన్లో అంటే న్యాయం కావాలంటే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మరి కొన్ని విషయాల్లో వాళ్ళ రైట్స్ ఏంటి వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పోలీస్ స్టేషన్కి కాకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టు ద్వారా మనకు న్యాయం జరుగుతుంది అనేది 100% ఇప్పుడు తెలుస్తూ ఉంది. అంటే ఏదైనా న్యూస్ కావాలన్నా ఏది కావాలన్నా క్షణాల్లో మన దగ్గరకు వస్తుంది కాబట్టి మన హక్కులు కూడా ఏంటి అనేది మనం మన ఫోన్లోనే చూసుకోవచ్చు. అవన్నీ కూడా తెలుస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుశా ఈ సాయుధ పోరాటం అవసరం లేదనేది ఒకవైపు తెలుస్తూ ఉంది. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా కూడా చూస్తే ప్రస్తుతం ఈ లొంగుబాటులు కావచ్చు, ఈ ఏదైతే కీలక నేతలు మరణం కావచ్చు, లొంగుబాటులు కూడా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు లొంగిపోయి ప్రస్తుతం వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజాప్రతినిధులుగా పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది సోషల్ వర్కర్లుగా పనిచేస్తూ ఉన్నారు. సో గాదే ఇన్నయ్య కావచ్చు, ఇంకొంతమంది అలాంటి పేరున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లా పేరు చెప్పుకుంటూ పోతే చాలామంది లొంగిపోయిన వాళ్ళు జనజీవన స్రవంతిలో చాలా హ్యాపీగా చాలా అంటే ప్రభుత్వాలను నిలదీస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గతంలో గన్నులు పట్టుకొని పోరాడారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రజలతో ఉంటూ ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంలో కొట్లాడుతున్నారు. కాబట్టి సో మేము కూడా అదే బాటలో పోతామంటూ కూడా మల్లోజుల వేణుగోపాలరావు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఇట్లా అంటే ఆ శకానికి ఎందుకు ఎండుకాడు పడుతుంది, ఎందుకు మొత్తం కూడా నక్సలిజం అనేది అంతమైపోతుంది అనే దానికి కూడా సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్, ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భావ ప్రకటన ఆర్టికల్ 19 ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఇవన్నీ కూడా తొక్కబడినాయి, అంటే అణిచివేయబడినాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా మనకున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, మనకున్నటువంటి మేధస్సు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు చాలా యాక్టివ్ అయ్యారు. అప్పట్లో ప్రజలకు ఎవరు లేరు అనేది ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ప్రభుత్వాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది. సో మొత్తం ఇట్లా క్యాడర్ అంతా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో మొత్తం కూడా మావోయిస్టు నక్సలిజం అనేది అంతం దిశగా పోతుందని చెప్పుకోవచ్చు. సో ఈ అంతానికి కూడా దాదాపు ఇంకో కొంతమంది కీలక నేతలు ఈరోజు ఏదైతే లొంగిపోయినటువంటి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎంత కీలక సభ్యుడో పోలిట్ బ్యూరోలో ప్రస్తుతం కీలక నేతగా ఉన్నారు. జాతీయ స్థాయిలో ఆయన క్యాడర్ ఉంది. దాదాపు 1980 నుంచి కూడా ఆయన పోరాటంలో ఉన్నారు. సో ఇప్పుడు 40 ఏళ్ళు, దాదాపు 40-45 ఏళ్ళు ఆ సాయుధ పోరాటంలో ఆయన చేసినటువంటి ఆ పోరాటం కావచ్చు, అదంతా కూడా మరి ఆ శకానికి ముగింపు పలికిరు. సో అట్లనే మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ఈయన కూడా మరి లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లా కీలక నేతలందరూ ఇంకా కొంతమంది నంబాల కేశవరావు మరణం తర్వాత కూడా పెద్ద ఎత్తున విమర్శలు, అంటే అప్పుడు ఆయనను ఎన్కౌంటర్ చేశారు, కావాలని కుట్ర చేసి పోలీసులు చంపారనేది కొంత ఇది ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో కొంతమంది ఏదైతే మిశ్రా బెస్రా అలియాస్ భాస్కర్ ఈయన ఉన్నాడు, అలాగే బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఈయన, ఇద్దరు ఈ గణపతి ఈ ముగ్గురు తప్ప ఇంకా క్యాడర్లో పెద్దగా పేరున్నటువంటి నేతలు ఎవరూ లేకపోవడం, వీళ్ళు కూడా దాదాపు ఈ వారం 15 రోజుల్లో లొంగిపోతా ఉన్నారు అనేది కూడా ఒకవైపు పోలీసు ఆ ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చెప్తున్న పరిస్థితులు. ఎందుకంటే కొంతవరకు అంటే వేరే రాష్ట్రానికి చెందినటువంటి మావోయిస్టులు, ఉదాహరణకి మధ్యప్రదేశ్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ లేదా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు సో తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు సో వారిని ఏ విధంగా లొంగుబాటుకు సంబంధించి ప్రాసెస్ చేస్తున్నారు, వారిని ఎలా డీల్ చేస్తున్నారు, అలాగే 500కు పైగా మావోయిస్టులు లొంగిపోయారు కాబట్టి సో లొంగిపోయినటువంటి వారికి ఎలాంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది, సో జనజీవన స్రవంతిలో వారు కూడా సాధారణ పౌరులుగా మారిపోవడానికి ఎలాంటి సదుపాయాలకి అవకాశం కల్పిస్తుంది?
డెఫినెట్గా ఇప్పటికే తెలంగాణలో దాదాపు 600 మంది లొంగిపోయారు, 576 మంది. సో ఇప్పుడు వీళ్ళు 16 మంది అని చెప్తున్నారు, ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా మరి అంటే అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి ఒక 16 మందితో వీళ్ళు లొంగిపోతున్నారు, ఒక 2 రోజుల్లో ప్రెస్ మీట్ ఉండబోతుంది అంటూ కూడా తెలుస్తూ ఉంది. కానీ ఎంతమంది అఫీషియల్గా లొంగిపోతున్నారు అన్నది చూడాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 600 పైచిలకు మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. దాంట్లో కీలక నేతలందరూ ఉన్నారు, కీలక నేతలందరూ ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ హెల్త్కు సంబంధించి, ఎందుకంటే దాదాపు 20-30 ఏండ్లు అడవిలోనే దండకారణ్యంలో ఉన్నారు. తగినటువంటి వాళ్ళకు ఈ మెడిసిన్స్ కానీ మొత్తం ఆరోగ్యానికి సంబంధించి ఈ ఆహారం కానీ ఇదంతా లేకపోవడంతో కొంత క్షీణించి ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళు మెడికల్కి సంబంధించినటువంటి దాంట్లో నిమగ్నమై ఉన్నారు. మెడికల్గా అటు ఇక్కడ అంటే పోలీస్ కస్టడీలో కొంత అంటే వీళ్ళ బిహేవియర్ కొంత అంటే అడవిలో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి పోనివ్వరు కాబట్టి కొంత పర్యవేక్షణ ఉంటుంది. ఆ పర్యవేక్షణ తర్వాత వాళ్ళకి ఏదైతే కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సో వాళ్ళకు ఇల్లులు ఇవ్వడం కావచ్చు, అలాగే తక్షణ సహాయం కింద 25,000 ఇవ్వడం కావచ్చు, కొంతమందికి 50,000 ఇవ్వడం కావచ్చు, అవన్నీ ఇస్తూ ఉన్నారు. చాలా ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ ఇక్కడ ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ లొంగిపోయారు, వాళ్ళకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి రివార్డు కావచ్చు, అక్కడ ఆయా రాష్ట్రాలతో మాట్లాడి మేము మొత్తం కూడా సానుకూలంగా స్పందించేలాగా మేము చేస్తామంటే ఇక్కడ డీజీపీ చెప్పిన పరిస్థితి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం మావోయిస్టులకు చాలా సానుకూలంగా స్పందిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి లొంగిపోతున్న పరిస్థితులు కనబడుతుంది. ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ మొత్తం భారతదేశంలోనే ఈ మావోయిస్టు నక్సలిజల్స్కి ఏదైనా సేఫెస్ట్ స్టేట్ ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిడ్మా మరణం ఒక్కసారిగా మనం చూడొచ్చు. హిడ్మా మరణం ఆయన ట్రీట్మెంట్ కోసం అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్లో మరి అది ఎట్లా అయింది ఏంటి అనేది మీకు అందరికి తెలిసిన విషయమే. సో ఇట్లా వేరే రాష్ట్రాలకు వెళ్తే కనుక మరి మన ప్రాణం ఉంటుందా పోతుందా అనేది కూడా ఒక చర్చనీయాంశమైన విషయం. కాబట్టి ప్రస్తుతానికైతే అందరూ కూడా ఈ లొంగుబాటు కూడా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2-3 కీలక నేతలు కూడా ఇంకొక 10-15 రోజుల్లోనే దాదాపు లొంగిపోయే అవకాశాలు ఉంటాయి. సో దీంట్లో కూడా లొంగిపోయే అవకాశాలు ఉండొచ్చు గాక, ఎందుకంటే ఈ 16 మందే ఉన్నారా, ఎందుకంటే గతంలో డీజీపీ చెప్పినట్టు కొంతమంది కీలక నేతలు లొంగిపోతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాదాపు 42 మందికి 42 మంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి ఉంది. అట్లా మనకు ప్రాథమిక సమాచారం 16 మంది, కానీ మరి ఎంతమంది లొంగిపోతున్నారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ సో ఈ మావోయిస్టిజం నక్సలిజం అనేది మొత్తం అంతిమ దశకు చేరింది, అంతమైపోయే సమయం కూడా దగ్గర పడింది. దాంతో ఇప్పుడు పని లేదు. ముఖ్యంగా అవన్నీ గుర్తులుగానే ఉంటాయి. గతంలో అది అవసరం ఉండింది, గతంలో ప్రజలకు అవసరం ఉండింది. సో ప్రజలు అప్పుడు ఈ పోరాటాన్ని కోరుకున్నారు. సో ఇప్పుడు ప్రజలు కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే అప్పుడు ప్రజలు అటు నక్సలిస్టులని ప్రోత్సహించారు. ఎందుకంటే ప్రజలు ఇక్కడ మావోయిస్టులు ఒకవేళ విలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకు కొంత డబ్బు సహాయం చేయడం కావచ్చు, ఆర్థిక సహాయం, అలాగే ఈ మొత్తం కూడా ఫుడ్కు సంబంధించినటువంటి సహాయం కావచ్చు, కొంత వాళ్ళకి ఎలాంటి సహాయం ఉన్నా మెడికల్గా మొత్తం కూడా ఈ సహాయాలు చేసినారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నక్సల్ మావోయిజం అనేది అవసరం లేదు అనేది పర్టికులర్గా తెలుస్తుంది. సో మార్చి 31 కంటే ముందే ఈ నక్సలిజం అనేది ముగిసిపోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుకుందో అది సాధిస్తుంది అని కూడా మీరు అన్నట్లుగా పూర్తి స్థాయిలో సో ప్రజా సమస్యలపైన పోరాటాలు అవసరం ఉంటాయి, కానీ చట్టబద్ధమైనటువంటి పోరాటాలు ఖచ్చితంగా చేయాలి. సో మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా థ్యాంక్ యూ సతీష్. మొత్తం మీద తుది దశకు చేరుకుంటుంది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమ ప్రస్థానం. తాజాగా దేవ్జీతో పాటుగా రాజిరెడ్డి లొంగిపాటుతో ఆల్మోస్ట్ ఒక 4 దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి కూడా ముగింపు పడుతున్నటువంటి పరిస్థితి. ఆపరేషన్ ఖగార్తో 100 మంది మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్చి 31తో ముగియనుండి ఆపరేషన్ ఖగార్.